ఆశీర్వచనం నాయన. గురుగారు, చాలామంది నేను దగ్గరుండి నా పర్సనల్ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఏంటి అంటే, చాలామంది గవర్నమెంట్ జాబ్ కోసము చాలా విపరీతంగా ఎన్నో సంవత్సరాలుగా అది కొట్టాలి, జాబ్ సంపాదించాలి, గవర్నమెంట్ సంబంధించిన జాబ్ కంపల్సరీ కొట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఎంత శ్రమించినా గానీ, వాళ్ళ దోషాల ప్రభావం వల్ల అది నెరవేరదో అనేది మనకు తెలీదు. కానీ వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ పొందుతారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. గవర్నమెంట్ జాబ్ రావాలి అని అంటే వాళ్ళ లగ్నం ఏమిటి, ఉన్న గ్రహస్థితులు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఒకటే విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు, అనేక రకాలుగా ఉంటాయి. ఏది ఏమైనా అందరికీ గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా అనేటువంటిది జాతకంలో చూస్తే అర్థమవుతుంది. అయితే కొన్ని దగ్గరి వరకు వచ్చి తప్పిపోతున్నాయి గురువుగారు. మేము చాలా పట్టుదలగా గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాస్తున్నాము, కానీ ఒక్క మార్కులో పోయింది, ఇలా చేస్తూ ఉంటారు. వీళ్లకు వాళ్ళ జాతకంలో ఉండేటువంటి గ్రహస్థితులను అనుకూలముగా చేసుకొని పరిహారాలు చెప్పడం జరుగుతుంది. ఎవరికి వాళ్లకు, ఎవరి జాతకం వాళ్ళది వాళ్ళకు చెప్తాము, వాళ్ళు చేసుకుంటారు, ముందుకు వెళ్తారు. ఏదైనా సరే గవర్నమెంట్ది కావాలి, మనకు గవర్నమెంట్ జాబ్ ఎట్లయినా సరే మనకు వచ్చి తీరాలి అనుకున్నప్పుడు మనకు అనుగ్రహించాల్సినటువంటిది ముందు మామూలుగా ఏమిటి అంటే గురువు యొక్క అనుగ్రహము, శుక్రుడి యొక్క అనుగ్రహం, ఇలా గ్రహాల యొక్క అనుగ్రహం కావాలి. ఏది ఏమైనా ఒక పరిహారాలు అనేటువంటివి జనరలైజ్డ్గా కొన్ని ఉంటాయి. మామూలుగా పూర్వము ప్రతి వాళ్ళు కూడా ఒకటి కావాలి అంటే ఇలాంటి పరిహారాలే చేసుకునేటువంటి వాళ్ళు. ఎందుకు? ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క ఫలం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక్కొక్క పక్షి, ఏ నక్షత్రానికి సంబంధించినటువంటిది ఆ నక్షత్రానికి సంబంధించిన పక్షి, ఆ చెట్టు, ఫలాలు ఉన్నాయి. అందుకే పూర్వం ఏం చేసేవాళ్ళు, ఇప్పటికి కూడా మనం మామూలుగా ఇంటి ముందు కొంచెము పిచ్చుకలకు లేకుంటే పావురాలకు ఇంకోటికి కొంతమంది వాటికి వీటికి ఇలా గింజలు అవి వేసి చేసేటువంటి తత్వం ఉంది. ఏ పక్షికి మనము హాని చేయకూడదు, ఏ పక్షికి మనము హాని చెయ్యాలి, ఏ వృక్షానికి మనము హాని చేయకూడదు అనేటువంటివి కూడా ఉన్నాయి. ఇలా చూసుకునేటువంటి కోవకు చెందినటువంటివే మనము ఫలానా అని రావి చెట్టు, వేప చెట్టు రెండూ కలిసినటువంటి వృక్షానికి ఇలా ప్రదక్షిణాలు చేస్తే కొద్ది రోజుల పాటు నీకు మేలు జరుగుతుందని, లేదా శమీ వృక్షానికి తిరిగితే నీకు మేలు జరుగుతుంది అని, ఈ బిల్వము చెట్టుకు తిరిగితే ఫలానా మేలు జరుగుతుంది అని, అవధుంబర వృక్షము మేడి చెట్టుకు దత్తాత్రేయ స్వామి స్వరూపమైనటువంటి అవధుంబర వృక్షానికి తిరిగితే మేలు జరుగుతుందని, ఇలా కొన్ని వృక్షాలకు ఫలానా ఇవి చేస్తే మేలు జరుగుతాయి అని పూర్వము నుంచి మన వాళ్ళు పెద్దలు చెబుతూ ఉన్నారు, మనము చెప్తూ ఉన్నాము. మనకు ఏమిటి అంటే ఇప్పుడు అటువంటి వృక్షాలు అవి ఇవి తక్కువయి ఇంట్లో పనికిరానివి ఒక ఎక్కడైనా ఉన్న దేవాలయాల్లో కూడా వేసినా కూడా ఈ మధ్య కాలంలో ఇటువంటి అద్భుతమైనటువంటి చెట్లు వేసి ప్రాంగణములో పనికొచ్చేటువంటివి కాకుండా ఏవేవో వేసి చేస్తూ ఉన్నారు. పనికొచ్చేటివే చేసుకోవాలి. ఎక్కడ ఏది ఉండాలనో అక్కడ అది ఉంటే ఒక ఔచిత్యం అనేది ఉంటుంది. ఎక్కడ ఏది ఉండకూడదో అది అక్కడ ఉండకూడదు అనేటువంటిది ముందు భావన. ఇలాంటివి చూసుకుంటున్నప్పుడు జనరల్గా మనము గవర్నమెంట్ది రావాలి, అందరికీ తగిన పరిహారము ఒకటి మామూలుగా చెప్పుకోవాలి అని కనుక మనం అనుకుంటే అనుకోవాల్సినటువంటిది ఒకటి దత్తాత్రేయ స్వామికి మనం వీళ్ళు మన శనగలు అంటే ఏమిటి, గుగ్గుళ్ళు లాగా తయారు చేస్తూ ఉంటారు అనమాట. నానబోసి కాస్త చేసి నలుగురికి పంచిపెట్టే విధానం అనేది ఉంటుంది. లేదంటే శనగలే కానీ మామూలుగా ఒక పావు కిలోనో 200 గ్రాములో ప్రతి గురువారము తీసుకువెళ్ళి దత్తాత్రేయ స్వామి దగ్గర పెట్టి ఆ దత్తాత్రేయ స్వామి దగ్గర కనుక ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు అంటే
కొంచెం శీఘ్రముగా అనుకూలించేటువంటి దానికి విధానం. ఎందుకంటే అందరూ డబ్బు నుండి పరిహారాలు చేసుకునేటువంటి వాళ్ళే ఉండరు. పరిహారాలు చేసుకునేటువంటి స్తోమత మనకు ఉండి ఏదో అది పెడితే చాలు లేననుకుంటే నీకు అంత మాత్రమే వస్తుంది. అది లేనటువంటి వాళ్ళు చేసుకునేటువంటిది. ఉండగలిగినటువంటి వాళ్ళు పరిహారాలు చేసుకుంటే తప్పకుండా మేలు జరుగుతుంది. అది వాళ్ళ జాతకాన్ని బట్టి చెప్పేటువంటి విధానం. ఏది ఏమైనా దత్తాత్రేయ స్వామికి తిరగవచ్చును. లేదు అనుకుంటే గణపతికి మంగళవారము గణపతి దగ్గర తెల్ల జిల్లెడాకులు అని దొరుకుతాయి. తెల్ల జిల్లెడాకులు 2 పెట్టి 11 ప్రదక్షిణలు చేస్తే అట్లా కూడా మేలు జరుగుతుంది కాక. ఇక్కడ 11 ప్రదక్షిణలు, దత్తాత్రేయ స్వామికి 9 ప్రదక్షిణలు. ఇలా ఎన్ని వారాలు చెయ్యాలి అనేది ఉంటుంది. దత్తాత్రేయ స్వామికి అయితే 11 వారాలు, గణపతికి అయితే 16 వారాలు, 16 మంగళవారాలు తిరిగితే ఖచ్చితముగా గవర్నమెంట్ జాబు దరిదాపులుగా వచ్చేటువంటి దానికి అవకాశము ఉన్నది. ఇంకా అయినా రాలేదు అంటే వాళ్ళ జాతకంలో ఏం లోపం ఉందో చూసి సర్చ్ చేసుకుంటే తప్పకుండా వస్తుంది కాక. లేదు అంటే మనము ఫోన్లు చేసుకోవచ్చును, కనుక్కోవచ్చును. జాతకం రీత్యా కనుక్కుంటే దాన్ని బట్టి తెలుస్తుంది. నమస్కారం. జయోస్తు.